ఓం దీపం జ్యోతి పరిబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సత్యతే సర్వం సదా సర్వదీప నమస్తుతే నమో నమః సంధ్యలక్ష్మీదేవి నమస్తుతే నమామిహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే వేదాం మే ఇంద్రధరాతుం వేదాం దేవీ సరస్వతి వేదాం మే అశ్వినా భవ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్వాతి హరే దేవి నారాయణ నమస్తుతే కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తరం అభయంకర గోవింద పరమానంద సర్వమే విషమానయ ఓం శాంతి హేం తల్లి కర్పూర నీరాజనం సమర్పయామి పార్వతీశ్వర మంగళం పశుపతీశ్వర మంగళం లోకనాయక మంగళం త్రిపురాంతకాయ మంగళం సర్వేశ్వరాయ మంగళం జగదీశ్వరాయ మంగళం ఓం నమ శివాయ ముగ్గురుమూర్తులకు ముగ్గురమ్మలకు కర్పూర నీరాజనం సమర్పయామి గణపతి పార్వతి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ. టుడే పూజ అండి. టుడే పూజలు విజయలక్ష్మి భవానీ మాటూరు ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. రోజు నేను ఇలా పూజ చేసుకుంటానండి అమ్మవారికి. మనం ఈ వండిన వంటని తీసుకెళ్ళి అమ్మకి నైవేద్యం పెడతాను. ఈ వండిన వంటని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి, శివపార్వతులు, సీతారాముల పట్టాభిషేకం, శ్రీ లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, సరస్వతి మాత, వెంకటేశ్వరుని ఫొటోస్ ఉన్నాయండి. తప్పకుండా వాళ్ళు మమ్మల్ని కరుణిస్తారు. నేను ఎవరిడే పూజ చేసుకుంటాను. ఇది నా హ్యాబిట్, నాకు నమ్మకం. భగవంతుడు ఎలాగైనా నన్ను రక్షిస్తాడు. ప్రాణం ఇచ్చింత జన్మనిచ్చిందే భగవంతుడు. నన్ను రక్షించకుండా పోతాడా? ఆ భగవంతుడు కరుణిస్తాడు, కాపాడుతాడు. అణువును నమ్మిన వారికి నారాయణుడు. ఓకే అండి. నేనైతే కర్పూర నీరాజనం సమర్పయాలి. సూర్య భగవానుడికి కూడా హారతి ఇవ్వాలి. అది నా ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహుకేతవాయ నమః సూర్యదేవాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ నేను హారతిని ఇస్తూ ఉంటాను. సూర్యదేవ శతకోటి కోటి ప్రణామాలు. అంటే ఈ నవగ్రహాల సంచారం ద్వారానే మన జీవితం ఆధారపడి ఉంటుందండి. నవగ్రహాలన్నీ బాగుండాలి, దోషాలన్నీ తొలగిపోవాలంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహుకేతవాయ నమః అని ఒక శ్లోకం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మనం వాటికి కొన్ని అక్షంతలు వాళ్ళ పేరు చెప్పుకొని ప్రతిరోజు మనం ఓ మహాదేవ అన్ని తలుచుకుంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహుకేతవాయ నమః. అమ్మవారు నవగ్రహాలకు అధిపతినే, శివుడు అధిపతినే. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు, శ్రీ విష్ణువు, ఈ దేవతలందరూ నవగ్రహాలు వాళ్ళ చేతిలో ఉంటాయని. శ్రీకృష్ణుడు, శివుడు మనతో ఉన్నాడు అనుకో, నవగ్రహాలంత కాలం కూడా మనకు సహాయం చేస్తూ సహకరిస్తుందండి. తప్పకుండా ఇది నా జీవితంలో ఎన్నోసార్లు ఇది ప్రతిదీ నా జీవితంలో జరుగుతూనే ఉంటుంది. నేను ఏం బాధపడను. ఇంకా భగవంతుడు నాతో ఉన్నాడని చాలా ఆనందంగా ఉంది. ఆశీర్వచనం తీసుకున్నాను. ఏ పనైనా ఎవ్రీడే పూజ చేసుకొని బయటకు వెళ్ళినా కూడా నేను చేసుకొని వెళ్తాను. నాకు నమ్మకం, అన్ని పనులు విజయం సాధించుకుంటాను. హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. గుడ్ మార్నింగ్. భవానీ మాటూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మా ప్రియ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా రెండవ అమ్మాయి. హాయ్ హాయ్ హాయ్. ప్రియ అంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం.